ఎన్నో వచ్చు 30 వారం పోయిన బైబిల్ స్టడీలో మనం చూసింది ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వాడు ధన్యుడు. ఏం స్టడీ చేసాం కొద్దిగా చెప్పండి. రాని వారికి కొద్దిగా వాళ్ళకు రిఫ్రెషింగ్ ఉంటుంది. ఎవరెవరు వచ్చారు? వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్పండి, రాని వాళ్ళని పోయిన వారం ఎంతమంది? దాదాపు ఎక్కడ పెట్టుకోవాలి? మొదటి ఆత్మ విషయమే దీనులైన వాడు ధన్యుడు. ఇంకా పద్మ వచ్చావు కదా, ఏమన్నా చెప్పగలవా? ఈమె రాలేదు, లేకపోతే చెప్పేది దీనత్వమా లేకపోతే దుఃఖమా? ఆత్మ విషయమే దుఃఖపడు వారు దుఃఖపడడానికి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఆత్మ విషయంలో దీనత్వం ఉంటుంది అప్పుడే మనం దుఃఖపడతాం. ఏ విషయాలలో దుఃఖపడతాము? భోజనం పెట్టలేదనా, లేకపోతే ఇంట్లో తిండి లేదనా, ఉండడానికి ఇల్లు లేదనా, లేకపోతే ఏ విషయంలో మనం దుఃఖపడతాం? ఎప్పుడు దుఃఖపడతాం అంటే ఏ విషయాల్లో దుఃఖపడతాం? మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి, ఎందుకంటే మనలో ఉన్నది ఎవరు? యేసు ప్రభు ఉన్నప్పుడు ఏమైనా రాజు ఉన్నాడు, మనలో పరలోక రాజ్యం ఉన్నాడు, మనలో పరలోక రాజ్యం ఉన్నది. ఆషామాషి కాదండి, మీకు చాలా లైట్ గా తీసుకుంటున్నాడు. మీలో ఉండే పవర్ మీకు తెలియదు. మనకు చదువు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, కానీ ఒక శక్తి పరలోక రాజ్యం ఉన్నాడు మనలో. ఆ పరలోక రాజ్యము మనలో ఉన్నది కాబట్టి బయట ఉన్న సాతాను రాజ్యమును చూసి, ఆ సాతాను రాజ్యంలో ఉన్న పరిస్థితులను చూసినప్పుడు మనకేమవుతుంది? దుఃఖము కలుగుతుంది. ఆ దుఃఖం సమయంలో మనము ఓదార్చబడతాము. ఈ ఓదార్పు అనేది 2 కాలాలలో, 2 కండిషన్స్, 2 పరిస్థితులలో జరుగుతుంది. మొదటిది ప్రస్తుత పరిస్థితులలో, రెండవది భవిష్యత్ కాలంలో. ప్రస్తుత పరిస్థితులలో దేవుడు ఏం చేస్తాడు? ఏ విధంగా మనకు ఆదరణ దయచేస్తాడు? ఏ విధంగా ఓదార్పు దయచేస్తాడు? ఒక వచనం చూసాం మనం కీర్తనల్లో నుండి. దాచి ఉంచిన మేలు, కీర్తన 31:19 అక్కడ ప్రభు ఒక దాచి ఉంచిన మేలు, ఆ దాచి ఉంచిన మేలు మనకి ఇవ్వడం ద్వారా ఓదార్పు అనేది కలుగుతుంది అని మనం చూసాం పోయినసారి. మనలో పాజిటివిటీ ఉంది కాబట్టి మన చుట్టూ ఉన్న చీకటికి సంబంధించి, సాతాను రాజ్యానికి సంబంధించి నెగటివ్ ఫ్యాక్టర్స్ చూసి, అన్యాయాలను చూసి
మనకు దుఃఖం కలుగుతుంది. ఆ సమయంలో ప్రభు ఓదార్స్తాడు, దాచి ఉంచిన మెల్లె మనకి ఇచ్చి ఓదార్స్తాడు అని మనం చూసాం. దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఎవరి ఎగ్జాంపుల్స్? అవి కండిషన్స్. అవి సాతాను పరిపాలన, చీకటి యొక్క ప్రభావము, పాపపు జీవితము, లోక ఆశలు, తర్వాత స్వార్థము, అహము, వీటన్నిటి ద్వారా మనము వాటన్నిటి నుంచి వచ్చి దుఃఖపడతాం. అవన్నీ నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్. ఆ సమయంలో దుఃఖపడి మనం ప్రభు దగ్గర గోజాడినప్పుడు మనకు ఆదరణ అనేది, లేకపోతే ఓదార్పు అనేది కలుగుతుందని మనం చూసాం. దానికి ఉదాహరణగా బైబిల్లో నుండి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఏంటి? సమయలు ఏంటి? దివ్య అయితే బోలోనా సమయలు సౌలు గురించి దుఃఖపడినప్పుడు దావీదు ద్వారా అతనికి ఓదార్పు దయచేసి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తొందరగా చెప్పాలి. యోబు తన స్నేహితులు వచ్చి అతనిని ఆదరించే బదులు ఏమన్నారు? బ్లేమ్, అంటే నింద మోపారు. చాలా దుఃఖపడ్డాడు. కానీ వారి గురించి ప్రార్థన చేయడం ద్వారా రెండింతల ఆశీర్వాదము పొందాడు. తర్వాత ఆయనకు ఓదార్పు అనేది కలిగింది. మూడోది కూర్చో బాగా కూర్చో. సియోను దుఃఖిస్తా ఉంది. సియోను ఎందుకు దుఃఖిస్తా ఉంది? దేవుడు నియమించిన పండుగలను ఆచరించలేదు. అవి మనకు ఏ విధంగా ఆచరిస్తాయి? ఏం పండుగలు అవి? ఇంకా అంతేనా? 4 చెప్పాను నాకు తెలిసి. ప్రథమ ఫలముల పండగ, పస్కా, ప్రథమ ఫలము, పెంతికోస్తు, పులియన్ రొట్టెల పండుగ. 4 కదా. సో అవేంటి? పస్కా ఏంటి? దేన్ని సూచిస్తుంది? శిల్వ కార్యాన్ని, ప్రథమ ఫలము రక్షణ. పస్కా శిల్వ కార్యాన్ని సూచిస్తుంది. అంటే శిల్వ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం లేదు. తర్వాత ప్రథమ ఫలములు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవటం లేదు. తర్వాత పెంతికోస్తు అంటే సహవాసము. ఆ దినం సంఘం స్థాపించబడింది కదా, సంఘం సహవాసము. అనేకులు కూడుకొనటం మానినట్టుగా మీరు మానవద్దు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు కదా. తర్వాత పులియని రొట్టెల పండుగ దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు. వీటన్నిటి విషయంలో మనం దుఃఖిస్తున్నాం. అయ్యో నాలో పరిశుద్ధత లేదే, అయ్యో శిలువ కార్యముకు నేను విలువ ఇవ్వలేకపోతున్నానే, పునరుత్థానముకు నేను విలువ ఇవ్వకపోతానని, అయ్యో సహవాసముకు పోలేకపోతున్నానే. దుఃఖము. ఓదార్పు ఎట్లా దొరుకుతుంది? ఓదార్పు ఎట్లా ఉంది? పశ్చాత్తాపడడం ద్వారా ఓదార్పు. ఏమండి? పశ్చాత్తాపం ద్వారా ఓదార్పు, ఆదరణ. యెషయా గ్రంథం 61:3 చదివాం కదా మనం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చేశాము? అర్పణలు అర్పించే విషయంలో నైవేద్య అర్పణము, పానార్పణం, అవేమిటో అవి కూడా చూసాం మనం. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం చూసాము. ఇప్పుడు ఇది ప్రస్తుత కాలంలో. భవిష్యత్తులో యేసు ప్రభు వారు తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా పాలు పొందుతాం. ఈ 2 టైర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటో నేను మీకు చెప్పాను కదా, చెప్పలేదా? పవన్, అది ఏషియా పవన్ అండి. లాస్ట్ వీక్ ఎవరుండింది ఎక్కడ మానిటర్ దగ్గర? పవనా? దాంట్లో ఉందా 2 టైర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్? చెప్పానా? పెన్తో వేసా వైట్ పేపర్ మీద.
దీని తర్వాత లేదా తీసేసినట్టున్నా పోయిన వారు ఎక్స్ప్లెయిన్ చేసి దిగావే ఉన్నాయి చూసారా? చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసారా? అంతే. పద్మ ఎవరు నాకు జ్ఞాపకం లేదు, చెప్పాలి. ఓ నీ పేరేంటి? హంపి. చూడలేదు. గాడ్స్ థ్రోన్ బోలానా मैं? అదే టూ టైర్ గాడ్స్ థ్రోన్. మరి ఓకే చెప్పాను కాబట్టి ఇంకా మీరు మళ్ళీ ఇది చేసుకోండి. ఓకే 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ సాత్వికము అనేది చాలా మంది ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎట్లా అంటే కొన్ని నియమాలు, నిష్టలు, నిబంధనలు పెట్టుకొని ఉంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే వీళ్ళ సంగతి, ఒక స్ప్రింగ్ ని అణిచిపెడతాం, అది అణిగి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫోర్స్ అనేది తొలగిపోతుందో, ఏ ప్రెషర్ అయితే, వెయిట్ అయితే ఆ స్ప్రింగ్ ను అణిచిపెడతాందో, కొద్దిగా అది తేలిగా అయిపోతే, లేకపోతే ఆ వెయిట్ తీసేస్తే వెంటనే స్ప్రింగ్ బయటకు పడుతుంది. అదేవిధంగా దీనత్వము అనే దానిని మనము మన స్వంత శక్తితో అవలంబించాలి అని మనం ప్రయత్నం చేస్తే ఏదో ఒక దినం అది బ్యాక్ ఫైర్ అవుతుంది. ఉదాహరణకు చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక మనం చూస్తాం ఈ సాధులు, సన్యాసులు వీళ్ళంతా కూడా దూర స్థలాలకు వెళ్తారు తపస్సులు చేసుకోవడానికి. అంటే మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని. కొంతమంది ఏం చేస్తారంటే మేము తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అని శరీరాన్ని బాగా గాయపరుచుకుంటారు. దీక్షలా పాటిస్తారు. ఒకసారి నేను శ్రీను అంటే మన పార్వతి హస్బెండ్ కుషాగూడకి ఏదో పని మీద పోయాం. దేనికోసం పోయాం జ్ఞాపకం రాలేదు. పోలీస్ స్టేషన్లో ఏదో ఉంటే వాళ్ళు పిలిస్తే నేను సరే వస్తాను పదాన్ని వచ్చి పోయి వాళ్ళతో మాట్లాడడానికి పోతే ఒకడు అయ్యప్ప మాల వేసుకొని వచ్చాడు. సో మా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎంతో నిష్ఠపరులు కదా, ఏమి ఇది చేయరు. వాడు ఏం చేశాడు, కారు డిక్కి తెరిస్తే దాంట్లో బాటిల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఏం బాటిల్స్? వైన్ బాటిల్స్. అయితే నేను అడిగిన, అయ్యా నువ్వు దీక్షలో ఉన్నావు కదా, ఇవన్నీ చేయాలంటే ఎట్లా చేయాలి సార్? మరి తప్పదు, ఈ పోలీసులతోటి మాకు కష్టమైతా ఉంది. వాళ్ళు ఆడికి అడిగింటూ నేను ఎందుకు నేను నువ్వు పోయినావు, కొన్నావు, తీసుకుని వచ్చి పెట్టిన, నేను ముట్టలేదు సార్ దాన్ని. షాప్ వాడికి డబ్బులు ఇచ్చినా షాప్ వాడు పెట్టిపించినాడు, నేను ఇక్కడికి తీసుకుని వచ్చినా పోలీస్ స్టేషన్లో ఇచ్చినా పోలీసు వాళ్ళు తీసుకుపోతున్నారు, నేనే ముట్టలే. అది నిష్టనా? సో అలాంటివి కాదు. మనిషి ఏదైనా ప్రయత్నం చేస్తే అవి ఏదో బ్యాక్ ఫైర్ అవుతుంది. కానీ నిజమైన దీనత్వం రావాలి అంటే మనిషిలో మొట్టమొదట ఆత్మ విషయమై దీనుడై ఉండాలి. తర్వాత ఆత్మీయ విషయాలలో దుఃఖపడేవాడై ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు ఉంటాయో ఆటోమేటిక్ గా దీనత్వం అనేది కూడా వచ్చేస్తుంది. అదే మనం మొదటి పారాలో చూసాం. అర్థమైందా? సరే, మరి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. సాధారణంగా ఒక ఇంట్లో శత్రువులు ఎవరయ్యా అంటే ఎవరై ఉంటారు? పెళ్ళైన వాళ్ళు చెప్పారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేకపోతే 2 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళు. నీకు పెళ్ళైందా? ఎప్పుడు? మాకు తెలియకుండానే పెళ్ళి. చెప్పు, ఏదో చెప్తున్నావు. ఎవరు? అత్తగారు. అత్త కోడళ్ళు చాలా మంచి స్నేహితులు. పక్కింటోళ్ళు కూడా అనుకుంటారు అబ్బాయి ఎంత మంచి స్నేహితులు అని కదా. ఎందుకు అంటే
బహుశా అత్తగాని దేవుని విషయంలో ఆమెకు రక్షణ అనుభవం లేకపోవచ్చు, లేకపోతే కోడలకు రక్షణ అనుభవం లేకపోవచ్చు, భర్తకు రక్షణ అనుభవం లేకపోవచ్చు, భార్యకు రక్షణ అనుభవం లేకపోవచ్చు. అంటే కుటుంబంలో ఒకరు రక్షింపబడి ఇంకొకరు రక్షింపబడకున్నప్పుడు వారి విషయంలో మనం నీకు రక్షణ లేదు అని పొడగకుండా అయ్యో వీరికి రక్షణ లేదే అని మనం ఎప్పుడైతే దుఃఖించి ప్రభు వైపు చూస్తామో ఆటోమేటిక్ మనలో ఏమొస్తుంది? ఒక దీనత్వం వస్తుంది. ప్రభువా, నా కొడుకు, నా కూతురు, నా తల్లి, నా భార్య చాలా మంది చూస్తాం. ఇంట్లో సరుకులు లేవు, పోయి షాపుకి పోయి సరుకులు తీసుకురంటే, నేను ఇప్పుడు బైబిల్ చదువుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు. నేను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు. చేసుకో ప్రార్థన, కానీ కుటుంబ ధర్మాన్ని కూడా దేవుడు ఇచ్చాడు కదా. అలాంటప్పుడు నీకు ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తుంది అనకపోతే వాళ్ళు లేకముందే నువ్వే ప్రాతకాలం, అందుకే కీర్తన అంటే కాదు వేకువని లేచేదను స్తుతి గానము చేసి ప్రాతకాలం లేచి ప్రభుత్వ సమయం గడిపితే దినమంతా కూడా దీనత్వం అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా వారి యొక్క ఏమంటారు స్థితి, ఆత్మీయ స్థితి విషయంలో మనము గర్వించి వారిని తక్కువగా మనము చూడకూడదు. ఇది కావాలి అంటే వారి విషయంలో మనకు దుఃఖం ఉంటే ఆటోమేటిక్ గా దీనత్వం, ఎప్పుడైతే దీనత్వం వస్తుందో అది వాళ్ళు మనలో గమనిస్తారు. ఒక భార్య ఉందనుకోండి, భర్త ఎన్ని మాటలన్నా కూడా, ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఆమె సహిస్తూ ఆయన గురించి వేదనతో ప్రార్థన చేస్తుంటే ఒక దినం వస్తుంది, ఆయన గుర్తిస్తాడు. తన యొక్క బుద్ధి లేని తనమును గుర్తిస్తాడు. నేను మీకు ధర్మప్రకాష్ శర్మ గురించి చెప్పాను. ఆయన రక్షింపబడక మునుపు ఆయన భారతదేశంలో మొత్తానికి బ్రహ్మ టెంపుల్ ఒకటే ఉంది, పుష్కర్, రాజస్థాన్ లో. ఆ పుష్కర్ టెంపుల్ కి ప్రధాన అర్చకుడు లేకపోతే ఏమంటారు పూజారి కొడుకు ఈయన ధర్మప్రకాష్ శర్మ అని. ఈయన ఎంపీగా ఉండేవాడు, ఇందిరాగాంధీకి రైట్ హ్యాండ్ గా ఉండేవాడు. సిస్టర్ మీకు తెలుసు కదా, మన దగ్గరకు వచ్చాడు. ఈ ధర్మప్రకాష్ శర్మ రక్షింపబడక ముందు ఒక దినం మార్కెట్లో పోతుంటే ఒక చక్కని అమ్మాయిని చూశాడు. పెళ్లి చేసుకోవాలన్నాడు. నయానో భయానో మొత్తానికి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఒక విశ్వాసి. ఇంటికి పెళ్ళైన తర్వాత ఆమె ఎడల వైఖరి మొత్తం మారిపోయింది. బాగా తిట్టేవాడు, కొట్టేవాడు, నానాహింసలు పెట్టేవాడు. ఎంపీ కదా, ఎవరు ఏమనేవాళ్ళు కాదు. పూజారి కొడుకు, ఎవరు ఏమనేవాళ్ళు కాదు. ఆ ఊరంతా ఆయన అడలు. నేను వెళ్ళాను పుష్కర్కి ఒకసారి. ఒక దినం ఈయన క్యాబినెట్ మీటింగ్ అయిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏదో కోపంలో ఉన్నాడు. అక్కడ ఏమో జరిగింది పార్లమెంట్ లో, కోపంలో ఉన్నాడు. వస్తే ఏదో ఆయన రాగానే ఆమె ప్రతిరోజు వచ్చి కింద కూర్చొని ఆయన బూట్లు ఇప్పుతుంది. భార్యలారా, కొద్దిగా విశ్వాసులైన భార్యలు అవిశ్వాసులైన భార్య భర్తల ఎడల ఏ విధంగా ప్రవర్తించినారు అనేది తెలుసుకుంటుంది చరిత్రలో. వచ్చి ఆయన బూట్లు ఇప్పుతుంది, రాగానే నీళ్ళు ఇస్తుంది, సాక్స్ ఇప్పుతుంది. ఆయన కోపంలో ఏం చేసినాడు, ఆమెను ఏదో తన్నేసినాడు. తంతే ఆమెకి ఇక్కడ ఇది కొట్టుకొని ఎగ్గిరిపోయి అవుతాడు. ఆమె కొంచెం సన్నగా ఉంటుంది, ఈయనేమో ఎట్లుంటాడంటే మన దగ్గర ఎవరు లేరు. ఇద్దరు సుధాకర్ బ్రదర్లు కలిస్తే ఎట్లుంటారు అట్లా, లేకపోతే ఇద్దరు ప్రియానాథ్ బ్రదర్లు ఎట్లుంటారో అంత కలిసి ఉంటాడు, ఎత్తుగా లావుగా. ఆయన ఒక్కటి తన్నుది అంతే, ఆమె పోయి ఏడో మూలకు పడింది. ఉన్నట్టుండి ఈయనకి ఏమైపోయింది, కళ్ళు తిరిగి పడిపోయాడు, మైకం కమ్మి పడిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఈయన కళ్ళు తెరిచి చూస్తే ఆమె ఆయన గురించి ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. ప్రభా, నా భర్తకి ఏం కాకుండా చూడు, నా భర్తను నువ్వు రక్షణలోకి నడిపించు. ఏదైనా కూడా రక్షణ తర్వాతనే, అంతకుముందు చేయదు. అపోస్తలుల కార్యం 16:36 నువ్వు చెప్పావు కదా,
నీ విశ్వసించము నీవు నీ గృహస్థులు అందరూ కూడా రక్షింపబడతారని. కాబట్టి నేను కోరుకుంటున్నాను, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఈయన కళ్ళు తెరిచి ఇదంతా చూసి, ఏంటి నేను ఈమెను ఇంత కొడతాను, ఇంత తిడతాను, ఇంత హింసిస్తాను, అయినా కూడా ఆమె నన్ను ఒక్క మాట అనక ఎదురు తిరగకుండా ఆమె నా కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అది ఆయనను మార్చింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆయన అన్నది అదే. ఆయన నా భార్యలాగా హిందూ స్త్రీల క్రైస్తవ స్త్రీలు, ప్రతి క్రైస్తవ స్త్రీ నా భార్యలాగా ఉంటే ఈ దేశమే మారిపోయి ఉండేది అన్నాడు. కాబట్టి భర్తలను ఎదిరించే వాళ్ళు, భర్తలకు ఎదురుగా మాట్లాడే వాళ్ళు, ఇట్లా కోపంగా చూసేవాళ్ళు, మాట్లాడకపోయినా 10 మంది చూపులతో చంపేస్తారు. అలా ఉన్నవాళ్ళు నేర్చుకోండి. దీనత్వం, దీనులైన వారు ధన్యులు. ఏమి ధన్యులు కాబట్టి పరలోక రాజ్యం వారు. మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఎందుకు అంటే ఈ లోకంలో మీరు ఏదైతే పొందుతున్నారో దీనత్వం ద్వారా దానికి ప్రతిఫలము మీరు పరలోక రాజ్యంలో ప్రభువుతో పాటు ఆయన మహిమలో పాలు పొందుతారు. అంతేకాకుండా ప్రాక్టికల్ గా ప్రతి కుటుంబంలో కూడా మనం చూస్తాం, ఉద్యోగ రీత్యా కానీ, చదువుల రీత్యా కానీ, లేకపోతే ఏమంటారు వ్యాపారాల రీత్యా కానీ, మనము దేవుని ఇవ్వవలసిన స్థానము ఇవ్వకుండా ఆ విషయంలో మనం దుఃఖించినప్పుడు మనలో దీనత్వం వస్తుంది. వ్యాపారులు తమ లాభం గురించి చేస్తారు. మా జీవనం సాగాలి కదా. మనం చూసాం శోధనలో మొట్టమొదటిది ఏం శోధన? మత్తయి సువార్త మనం చదివాం బైబిల్ స్టడీలో. మొట్టమొదటి శోధన ఏది? జీవనం, ఆహారం, ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, ఏమి ధరించుకుందుమా, జీవనానికి సంబంధించింది. ఎంప్లాయీస్ అయితే మేము పోకపోతే మా శాలరీ కట్ అవుతుంది, లేకపోతే మాకు ప్రమోషన్స్ ఆగిపోతాయి. స్టూడెంట్స్ అయితే క్లాసెస్ ఉన్నాయి, క్లాసెస్ పోగొట్టుకుని. నేను మీకు చెప్పాను కదా, ఆ అమ్మాయి పేరు మా జ్ఞాపకం ఉండటం, వాళ్ళ భర్త ఆయన పేరు కూడా జ్ఞాపకం ఉండటం. మన దగ్గరకు వచ్చి ఇప్పుడు విజయవాడకి వెళ్ళిపోయారు వాళ్ళు. దానియేల్ అని మా దగ్గర ఒక అబ్బాయి వచ్చాడు. ఆయన భార్య పాపం చాలా మంచి విశ్వాసులు. కానీ దానియేలు ఆదివారం వచ్చేవాడు కాదు. ఎందుకు అంటే ఎస్ఐ ట్రైనింగ్ కి, ఎస్ఐ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎస్ఐ ఎగ్జామ్స్ కి ఆదివారం క్లాసెస్ ఉంటాయి. అంకుల్ నేను ఆ క్లాసెస్ పోగొట్టుకుంటే ఎగ్జామ్ ఎట్లా రాస్తాను? ఒక దినం నేను చూసి ఇంకా నేను చెప్పవలసింది నా ధర్మం కాబట్టి నేను చెప్పా, బాబు నువ్వు దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవునికి ఇవ్వవలసిన ఘనత, నువ్వు దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వకపోతే నీవు ఏదైతే కోరుకుంటున్నావు అది నీ జీవితంలో జరగదు, జాగ్రత్త అంటే. లేదు అంకుల్ నేను ఇంకో 2 weeks లో ఎగ్జామ్ అయిపోతుంది, ఇంకా నేను ఫ్రీ అయిపోతాను. నేను అన్నా సపోజ్ ఆ ఎగ్జామ్ దినం నువ్వు ఎగ్జామ్ రాలేకపోయావు ఏదో కారణాల వల్ల, అప్పుడేమంటే నవ్వే అంకుల్, ఎట్లా అంకుల్ మీరు అట్లా అంటారు అని వెళ్ళిపోయాడు. 3 వారాలు, 4-5 వారాలు రాలేదు ఆ పిల్లోడు. తర్వాత మెల్లిగా అడిగా ఏమైంది, ఏం సంగతి, ఎందుకు రావటం లేదు? తెలిసింది ఏంటంటే ఎగ్జామ్ దినము ఆ పిల్లోనికి 102, 103 జ్వరం వచ్చింది. ఎగ్జామినేషన్ హాల్ పోలేకపోయాడు. తర్వాత వచ్చి అన్నాడు, అంకుల్ మీరు చెప్పింది కరెక్ట్. దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవునికి ఇవ్వవలసిన స్థానము, దేవునికి ఇవ్వవలసిన ఘనత దేవునికి ఇవ్వకపోతే నువ్వు ఒకడు లోకంలో సమస్తమును సంపాదించుకొని ఏమీ లాభం లేదు. కాబట్టి దీనత్వం ఏం చేస్తుందంటే దేవునికి ఇవ్వవలసిన వాటిని, దేవునికి ఇవ్వవలసిన గౌరవము, సమయము అన్ని కూడా ఇవ్వడానికి అది. అందుకే వారు తమ యొక్క జీవితంలో పరలోక అనుభవములలో ఉంటారు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి యేసు ప్రభు వారు ఈ యొక్క బోధ చేసినప్పుడు, కొండ మీద ప్రసంగం చేసి దీనత్వం గురించి చెప్తున్నప్పుడు, ఆయన యేసు ప్రభు ఏది చేసినా కూడా
లేఖనాలకు అనుసారంగానే చేశాడు. ఎందుకంటే ఆయన జీవితమే లేఖనాలకు అనుసారంగా ఉన్నది. ఆయన మరణము లేఖనాలకు అనుసారం, ఆయన పునరుత్థానము లేఖనాల అనుసారం. కాబట్టి ఆయన బోధ కూడా లేఖనాలకు అనుసారంగా ఉంది. అదే ఎక్కడ చెప్పాడంటే చూడండి, కీర్తన గ్రంథము 37:11 చెప్పాడు. కీర్తనల గ్రంథం 37:11 ఏమని రాయబడింది ఒకసారి చదవండి. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనుడు, దీనత్వం ఎంతో అవసరం అండి. గర్వము, అహంకారము, నేనేదో గ్రేట్ అనుకోవడం ఏమీ లేదు దాంట్లో. దీనుడు అయినప్పుడు కొంతమంది రికగ్నైజ్ చేయకపోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు, రికగ్నిషన్ కోసం, అందరు గుర్తింపు కోసం వాళ్ళు ఎన్నో ప్రయాసాలు చేస్తారు. అలాంటి గుర్తింపులు వచ్చినా కూడా భూమిని స్వతంత్రించుకోలేము, లేకపోతే పరలోక రాజ్యంలో మనం స్వతంత్రించుకోలేము. వారు భూమిని స్వతంత్రించుకుంటారంటే అక్కడ మళ్ళీ అదే టూ టైర్ వస్తుంది. ఎట్లా అంటే వాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకొని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని, పరలోక రాజ్యంలో యేసు ప్రభువుతో పాటు వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలన చేస్తూ భూమి మీద చేస్తారు. కాబట్టి భూమి మీద కూడా వారి హక్కు ఉంటుంది, భూమిని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. చాలా మంది ఇప్పుడు ఈ మాట అనొచ్చు, ఇదేంటి అంకుల్, కీర్తనల్లో ఏమో భూమిని స్వతంత్రించుకుందరు అన్నారు, తర్వాత మత్తయిలో ఏమో పరలోక రాజ్యంను వాళ్ళు స్వతంత్రించుకుంటానని అన్నారు. ఏది కరెక్ట్? రెండే దేవుని బైబిల్ అయితే ఎట్లా కాంట్రవర్షియల్ గా ఉంది. ఒకటి పొత్తు కుదరటం లేదు కదా, టూ టైర్ గవర్నమెంట్ అనేది. అందుకే ఏంటి అంటే మీకు మళ్ళీ ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ ఇస్తే, ఇది ఏమంటారు, పరలోకం అనుకోండి, పరలోక స్థలం. ఈ పరలోక స్థలాల్లో ఉన్నతమైన స్థలం మీద ఏ జీవిని సమీపించరాని తేజస్సులో ఏ ప్రభువు తన సింహాసనాన్ని అధిష్ఠించి మన రాజ్యం వెళ్తున్నాడు. ఇక్కడ ఉన్నతమైన స్థలం. ఓకే, మీకు అర్థమయ్యేదానికి ఇక్కడ చెప్తా. ఇక్కడ ఏ దేవుని సృష్టికర్త యొక్క సింహాసనం ఉంది. ఇది పరలోక స్థలాలు, లేకపోతే ఆకాశ మండలం. ఇది భూమి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు దేవుడు సార్వభౌముడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆయన సార్వభౌమత్వంలో భూమిని ఏళ్తున్నాడు. కానీ ఇప్పుడు పరలోక స్థానాలు లేకపోతే ఆకాశ మండలంలో ఎవరున్నారు? దురాత్మల సమూహము, సాతాను యొక్క అధికారం నడుస్తూ ఉంది. భూలోక అధిపతి ఎవరు? సాతానుడు. ఇక్కడ దురాత్మలు ఉన్నాయి, ఇక్కడ సాతానుడు ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిపాలన సంపూర్ణంగా జరగటం లేదు. కానీ ఎవరైతే రక్షింపబడి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క రాజ్య సంబంధులు, వాళ్ళు భూమి మీద సిద్ధపరచబడుతున్నారు. కాబట్టి యేసు ప్రభువు వారు రెండవ రాకడలో ఏమైపోతుందంటే వారు మధ్యాకాశంలో ఇక్కడ దేవుని యేసు ప్రభువుని కలుసుకొని వారి బహుమానాలు, క్రీస్తు న్యాయపీఠం జరిగిన తర్వాత వారికి బహుమానాలు ఇవ్వబడిన తర్వాత దేవుడు ఈ యొక్క పరలోక స్థానాలను ఏం చేస్తాడంటే ఇక్కడ నుండి ఈ సాతానుడు వాని దుష్ట శక్తులను భూమి మీద పడేస్తాడు. ఇంకా వాళ్ళకి ఇది ఖాళీ అయిపోతుంది. ఏమైతుంది? ఖాళీ అయిపోతుంది. ఈ ఖాళీ స్థలాన్ని దేవుడు ఖాళీగా ఉంచకుండా ఏమండి పరలోక రాజ్య సంబంధులు వచ్చి ఇక్కడ ఉండడం మొదలు పెడతారు. అర్థమవుతుందా? పరలోక రాజ్య సంబంధులు ఇక్కడ ఉండడం మొదలు పెడతారు. వీళ్ళు ఇక్కడ యేసు ప్రభువుతో పాటు ఇప్పుడు ఇక్కడ దుష్టశక్తులు లేవు కదా. సో దేవుడు వీరి ద్వారా భూమిని వెళ్తాడు. మీరు అనొచ్చు, మరి సాతానుడు దుష్ట శక్తులు ఉండవు. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలనలో సాతానుడు ఒక ఏమంటారు బాటంలెస్ పిట్ లోకి పంపివేయబడతాడు. వానికి శిక్ష. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ సాతానుడు భూమి మీద ఉండడు, దుష్ట శక్తులు పనిచేయవు. కాబట్టి ఇక్కడ ఉండే రాజ్య సంబంధుల ద్వారా భూమి మీద రాజులకు పరిపాలనకు చేయడానికి గైడ్ లైన్స్ ఉంటాయి. సో వీళ్ళు చెప్తారనమాట ఆ కాలంలో. ఇక్కడ ఉన్నవాడు ఒకటి చెప్తాడు, బహుశా నిస్సి చెప్తాడు ఇక్కడ నుండి, అప్పుడు భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ కి, నువ్వు ఇవాళ ఈ విధంగా చేయాలి అని. సో ఆయన మనసులో ఒక తలంపు వచ్చేస్తుంది, ఆయన అది చేయడము మొదలు పెడతాడు. సో అంత శాంతితో కూడా పరిపాలన భూమి మీద ఉంటుంది.
అర్థమైందా? సో భూమిని వాళ్ళు స్వతంత్రించుకుందరు. దానిని ఆధారం చేసుకొని ఆ భూమిని స్వతంత్రించుకోవాలి అంటే మీరు పరలోక రాజ్య సంబంధి అయి ఉండాలి అని యేసు ప్రభు చెప్తుంది. అర్థమైందా? అర్థం కాలేదు. ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు? సమజ్ మే నహీ ఆయా? నహీ. మళ్ళీ వాళ్ళ గంట అవుతుంది నహీ అంటే. సరే, ఇది ఆకాశ మండలం అర్థమైందా? ఇంకా ఇంతకంటే నేనేం చేయలేను. నేను అరే బాబా, అది ఇక్కడ పెట్టడానికి వీలవుతుందా బోర్డు? కానీ పెన్ను లేదు కదా. ఇది చూస్తున్నావా? అది లేదా? అది లాస్ట్ టైం పవన్ కి కదా పంపించింది. ఇంకా నీకు వాట్సాప్ లో పంపిస్తున్నా వేసేసి. పోయిన వారము కర్ర తీసుకొని చెప్పినా మీకు అర్థం కాలేదంటే నేను ఏం చేయాలి? రాని వాళ్ళ గురించి వదిలేద్దాం. వచ్చిన వాళ్ళు ఇప్పుడు అర్థమవుతుంది మీరు స్కూల్లో ఎందుకు మీరు అందరికి 90%, 100% వచ్చేది. అరే వాళ్ళ పని చేయని, కొంచెం డిస్టర్బ్ చేయదు. అది వేసిన తర్వాత మాట్లాడు. కొంచెం ఎన్లాంటి దాన్ని ఇది పోయిన ఆరిపోయిన జ్ఞాపకం లేదా? పోయిన వారం ఉంది. మరి ఎందుకు అర్థం కాలేదంటున్నారు? సమజమే. ఇప్పుడు చెప్పినప్పుడు అర్థమైందా? अरे अभी यही बताया, इधर परमेश्वर का सिंहासन सिंहासन है, ठीक है ना, और ये जो स्थान है इसमें अच्छा తెలుగులో చెప్పాలి. ఈ అమ్మాయి ఏమో హిందీలో మాట్లాడిస్తుంది. ఇది ఎట్లేసుకోవాలి బాబు? ఇదా? సరే, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను రాని వాళ్ళ గురించి. ఇది భూమి అండి. ఈ భూమి మీద మనం ఉన్నాం. ఓకే, ఈ భూమి మీద సరే మీ పొజిషన్ తీసుకుందాం. ప్రస్తుత పరిస్థితి ఇది 1000 ఏళ్ల పరిపాలనలోని పరిస్థితి. భూమి మీద మనం అందరం ఉన్నాం. కానీ ఈ భూమి సాతాను యొక్క అధికారంలో ఉంది. అవునా? సో ఇప్పుడు ఈ భూమి మీద రాజులు ఎవరైతే ఉన్నారో వారిని నడిపించేది సాతానుడు ప్లస్ దుష్ట శక్తులు. ఎందుకు అంటే ఇక్కడ నుండి దేవుడి పరిపాలన తన సార్వభౌమత్వంలో చేస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా ఎదిరిస్తున్నాయి. ఇప్పుడు దేవుడు ఇక్కడ నుండి భూమి మీద ఏదైతే చెయ్యాలనుకున్నాడో సంపూర్ణంగా చేయలేకపోతున్నాడు. అందుకే ఆయన తన ప్రియకుమారుని ద్వారా ఎప్పుడైతే రక్షణ మార్గం ఏర్పాటు చేసుకొని మళ్ళీ అనేకులు రక్షణలోకి వచ్చారో అప్పుడు ఏమైందంటే ఈ మధ్యలో
దేవుని నుండి భూమి మీదకి దేవుని యొక్క పాలన మెల్లిమెల్లిగా రావడం మొదలుపెట్టింది. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక పైపు నుండి అంటే నల్ల నుండి నీళ్లు బకెట్లోకి రావాలి. కానీ బకెట్లో ఏమైపోయింది, పైపులో ఏముంది, ఒక అడ్డు ఏదో ఉంది. అర్థమైందా? నీళ్లు రావటం లేదు. అప్పుడు మీరు ఏం చేసినారంటే అడ్డు తీయడానికి ప్రయత్నం చేస్తే ఒక వైర్ పెట్టి కొడితే కొద్దిగా అట్లా ఒక రంధ్రం పడింది. నీళ్లు కొద్దిగా రావడం మొదలుపెట్టాయి. ఆ నీళ్లు ప్రవాహము వచ్చే కొద్ది ఏమైపోతుంది, ఆ రంధ్రం చిన్నగా ఏదైతే ఉందో అది రాను పెద్దగా అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ ప్రార్థనలు, సహవాసము, ప్రభు ఏర్పాటు చేసిన ప్రతి విధమైన సాధనాలు ఏం చేస్తాయంటే అడ్డంకును ఇంకా కొడతా ఉంటాయి తొలగించుకోవడానికి. అర్థమైందా? అప్పుడు ఏమైపోతుంది అంటే మెల్లిమెల్లిగా అడ్డు తొలగిపోతుంది. సో ఆ విధంగా భూమి మీద దేవుని యొక్క పరిపాలన రావడానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇట్లా ఉంది. అందుకే వీడు ఏం చేస్తాడంటే సాతానుడు లేకపోతే మన దుష్ట శక్తులు ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ ఒకడు ఉంటాడు, మనం ఇక్కడ ఆరాధనకు కూడుకున్నాం, ఇక్కడ నుండి అరే గట్టి గరువురా జై శ్రీరామ్ అని. సో మనమందరం పాటలు పాడుతుంటే హల్లెలూయా అని పాడుతుంటే వాడు జై శ్రీరామ్ ఇంకో నలుగురిని తీసుకొని వచ్చి చేస్తాడు. లేకపోతే సాతానుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు అక్కడ బాగా ఆరాధన చేస్తున్నారు, పోయి వాళ్ళను అడ్డుకోండి. సో వాళ్ళంతా కర్రలతో వస్తారు మన మధ్యకి, జై ఇక్కడ మీటింగ్లు జరిగించకూడదు. వీళ్ళు చేసేది మనుషులైనప్పటికీ వారిని ప్రోత్సహించేది ఎవరు? సాధారణ శక్తులు. మనము కూడా ఒకప్పుడు అలాగే ఉంటే, మీ పౌలు కూడా ఒక విధంగా ఒకప్పుడు అలాగే ఉన్నాడు. కానీ దేవుని యొక్క కృపలో ఆయన రక్షింపబడ్డాడు కాబట్టి ఈ వీటిని ఎదిరించడానికి ఆయన సిద్ధపరచబడ్డాడు. ప్రతి విశ్వాసి కూడా మనము పోరాడేది రక్త మాంసములతో కాదు, కానీ ఎవరితో? అంధకార శక్తులతో. ఇప్పుడు మాధవి ఉంది, మాధవి ఎవరితో పోరాడుతుంది? ఏం పేరు దావి, ఏం పేరు? రాజుతో కాదు, రాజును నడిపించే సాతాను శక్తి. అర్థమైందా? సో ఇది ఏమైపోతుంది, ఇది ప్రస్తుత పరిస్థితి. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో సాతానుడు అని దుష్ట శక్తులు ఈ స్థలం నుండి కిందికి తోసివేయబడతాయి, భూమి మీదకి తోసివేయబడతాయి. భూమి నుండి బాటమ్లెస్ పిట్ ని తెలుగులో ఏమంటారు? అగాధం. అగాధంలోకి సాతానుడు 1000 ఏళ్ల వరకు ఇక్కడ తోసివేయబడతాడు. కాబట్టి సాతానుడు లేకుడు, వాని దుష్ట శక్తులు లేరు. కాబట్టి భూమి మీద ఎట్లుంటది? వీళ్ళు లేరు కాబట్టి డైరెక్ట్ గా దేవుని పాలన భూమి మీదకి వస్తుంది. కానీ ఈ స్థలం ఏదైతే ఖాళీ అయిందో, ఈ స్థలం ఇక్కడ ఖాళీ అయిపోయింది కదా, ఆ స్థలమును ఎవరు ఆక్రమిస్తారు? విశ్వాసులు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే రాజ్య సంబంధులు. ఎవరు? రాజ్య సంబంధులకు ఈ 9 లక్షణాలు ఉండాలి. ఆత్మ విషయమై దీనులై ఉండాలి, దుఃఖపడు వారై ఉండాలి, దీనత్వం కలిగిన వారై ఉండాలి. 9 వరకు ఎన్ని అన్ని ఉండాలి. అలా ఉన్నవారే ఇక్కడికి వస్తారు. దీనత్వం ఉండి ఆత్మ విషయమై దీనులై ఉండి, దుఃఖం కలిగిన వారై ఉండి, సాత్వికులై ఉండి, తర్వాత ఆకలి దగ్గరికి వచ్చే వరకు అమ్మ నాతోటి కావటం లేదు, నేను ఆకలి దంచుకోలేని ప్రభా ఏంటిది, ఇంత అన్యాయమా, నిన్ను నమ్ముకున్నందుకని ఎవరు అంటారో వాళ్ళు ఇక్కడికి రాలేరు. అర్థమైందా? అంటే 9 ఉన్నప్పుడే అష్టధన్యతలు అన్నారు. 8 ఆ 8 ఉన్నప్పుడే ఇక్కడికి వస్తారు. విశ్వాస జీవితము. అందుకే పరలోక రాజ్యానికి రక్షింపబడిన ఎవరైనా పోతారు. దాన్ని ఏమి గ్రేట్ తెలియదు. ఇది ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్పాలి అంటే 10th క్లాస్ పరీక్ష రాసి పాస్ అవ్వడము గ్రేట్ కాదు. ఎప్పుడు గ్రేట్?
డిస్టింక్షన్ వస్తే గ్రేట్. అది ప్రభువు కోరుకునేది. సో ఆత్మీయమైన ఇది అర్థమైందా ఇప్పుడు? సో ఇక్కడ నుండి పరిపాలన సంఘం చేస్తుంది, లేకపోతే రాజ్య సంబంధులు చేస్తారు. కాబట్టి కీర్తనల్లో ఏం రాయబడింది? వారు భూమిని స్వతంత్రించుకొందరు. దానినే యేసు ప్రభు ఏమన్నాడంటే పరలోక రాజ్యము వారిది. అంటే పరలోక రాజ్యము వారసులు మాత్రమే భూమిని స్వతంత్రించుకుంటారు. అర్థమైందా ఇప్పుడు? మళ్ళీ చెప్పమంటారా? సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సాత్వికులు ధన్యులు. మరి సాత్వికులు అంటే సాత్వికుడు ఎవరు? ప్రశ్న భగవద్గీత. సాత్వికుడు ఎవరు? యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. మనుష్యులలో వీరులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఎవరైతే ఇశ్రాయేలు దేవుడు అంటే యెహోవా దేవుడు, త్రియేక దేవుడైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యందు ఎవరైతే ఆనందిస్తారో వారు నిజమైనటువంటి దీనత్వము కలిగిన వాడు. యెషయా గ్రంథం 61:1. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. సో ఇక్కడ దీనులు ఎవరయ్యా అంటే, లేకపోతే సాత్వికులు ఎవరయ్యా అంటే బోధించబడిన దానిని ఏమంటే ఎవరైతే స్వీకరిస్తారో, ఎక్కడ బోధింపబడిన మంచి విషయాలను ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు సాత్వికులు. స్వీకరించుట అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరి పేరు తీసుకుందాం. పవన్ ఉన్నాడు. పవన్ ఒక 1000 రూపాయలు నాకు ఇస్తాడు. ఇస్తావా? పవన్ 1000 రూపాయలు నాకు ఇస్తాడు. నేను దానిని తీసుకుంటాను. స్వీకరించినానా లేదా? ఏంటో చెప్తాను. వాళ్ళ వదినేమంటాను, ఆయనని అడగొద్దు అంటాం. అలా ఏమండి? అదే యాక్సెప్ట్ చేసినాను. యాక్సెప్ట్ చేశానా? అది నేను నా పర్స్ లోపల పెట్టుకుంటే యాక్సెప్ట్ చేసినట్టు. తీసుకొని అలా టేబుల్ మీద పడేస్తే యాక్సెప్ట్ చేసి అది స్వీకరించడం అంటే. అర్థమవుతుందా? స్వీకరించడం అంటే అవి ఏమనుకుంటాడో, పవన్ ఇస్తుంటే నేను తీసుకపోతే ఏమనుకుంటాడో అని తీసుకొని నేను ఒక వీడిచ్చేది ఏంటి అని అడబడేయడం, అది స్వీకరించడం కాదు. దాన్ని తీసి నేను జాగ్రత్తగా పెట్టుకున్నప్పుడు అది స్వీకరించడం. సో దేవుని ద్వారా దేవుని వాక్యంలో బోధింపబడిన దానిని మరియ ఏం చేసింది? గాబ్రియేలు దూత వచ్చి ఆమెకు చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? వాటిని విని హృదయంలో భద్రపరుచుకునేది. ఏదో కనిపించింది, కళ వచ్చింది, నాకు ఎక్కడ జరుగుతుందిలే అని అనుకోలే. అలా అంటే యేసు ప్రభు పుట్టేవాడు కాదు ఆమె ద్వారా. సో దానిని మనం స్వీకరించడం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. నెక్స్ట్ జెఫన్యా 2:3. చాలా తొందరగా చదవాలి. న్యాయ విధి అంటే వాక్యంలో చెప్పబడిన దానిని జరిగించి వారు. వాక్యంలో ఏది చెప్తే అది మాత్రమేనండి. నేను అందుకే చాలా ఎంఫసైజ్ చేస్తాను. కొన్నిసార్లు కొంతమంది వచ్చి నాకు చెప్పారు, బ్రదర్ మా మనుమరాలు రజస్సురాలు అయింది, లేకపోతే చీర కట్టే ఫంక్షన్ వాక్యంలో ఉందా? వాక్యంలో లేదు. ఎందుకు? మా సొంత మేనత్త కూతురు ఒక దినం నాకు ఫోన్ చేసింది, బావా నువ్వు రావాలి, ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేయాలా. నేను దేనికోసం అంటే ఇదిగో ఇదని. నేను అన్నది వాక్యంలో లేదు, దానికి వెనక ఉండే దుష్టుని యొక్క తంత్రం ఏమిటో నువ్వు తెలుసుకో, నాకు తెలీదు అని.
లేకపోతే నేను చెప్తాను నీకేంటండి. కామాఖ్య అనే దేవతకు అమ్మాయిని అర్పించడం. అర్థమైందా? చెప్పేది ఏంటి? అమ్మాయి భావి గృహ జీవితానికి సిద్ధపడతా ఉంది అని అంటారు, కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కామాఖ్య అనే దేవత కరుణా కటాక్షం వలన ఇది జరిగింది కాబట్టి మేము ఇది ఈ ఫంక్షన్ చేస్తున్నాము. అది దాని యొక్క వెనక ఉండే చరిత్ర. అది మనకు తెలియదు, ఈ కిరిస్తాన పౌరులకు ఏమీ తెలియదు. చేయకుండా ఏం చేస్తారు, అదే చేయాలి కదా చీర కట్టాలి కదా. మీరు కుటుంబంగా చేసుకోండి, ఆ సంతోషాన్ని మీరు చేసుకోండి, లేదనటం లేదు. సంఘముగా మాత్రము వీలుపడదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కుటుంబంగా మీరు ఏది మీకు మంచిది అనిపిస్తే దేవునికి మహిమ వస్తుందంటే చేయండి, కానీ సంఘముగా ప్రార్థన పెట్టి ఒక పబ్లిక్ గా చేయాలనేది అది తప్పు. సో వాక్యంలో లేనిది మనము చేయకూడదు. తర్వాత మొదట దేవుని నీతిని ఆయన రాజ్యమును వెతుకువారు సాత్వికులు అని అక్కడ దేవుని వాక్యము చెప్పబడింది. సో యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడంటే నేను సాత్వికుడను అని ఒక సాక్ష్యం ఇచ్చాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఏమన్నాడంటే ఐఎమ్ లోలీ అండ్ మీక్, టేక్ అప్ మై యోక్ అండ్ ఫాలో మీ అన్నాడు. చదవండి ఒకసారి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా తాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అంటే ఇక్కడ ఏంటి అంటే నేను సాత్వికుడను, నేను దీనుడను, నా కాడి. ఇక్కడ ఏంటి కాడి అంటే అర్థం ఏంటి అంటే గమనించండి. యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అయినప్పటికీ, సృష్టికర్త అయినప్పటికీ తాను ఏమంటారు బంధించబడి యెరూషలేముకు తీసుకుపోబడి తర్వాత రాజుల ఎదుట నిలబెట్టబడి అవమానపరచబడి సిలువ వేయబడిన సందర్భంలో ఆయన ఒక్కసారి కూడా తన శక్తిని ఉపయోగించలేదు, అన్నిటినీ సహిస్తూ వచ్చాడు. అంటే ఎందుకు అలా చేశాడంటే దేవుని రాజ్యమును దేవుని ప్రేమను ఆయన కనపరచడానికి. సో కాడి అంటే అర్థం ఏంటి అంటే దేవుని రాజ్యం యొక్క నియమములను కనపరచడం. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ హెవెన్లీ కింగ్డమ్ ఆర్ హెవెన్లీ కింగ్డమ్ ప్రిన్సిపల్స్. వాటిని కనపరచాలి, అది కాడి అంటే. నా కాడిని మీరు మొయ్యండి అంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్య సంబంధులుగా మీరు ఆత్మయందు దీనులు, మీరు దుఃఖపడేవారు, మీరు సాత్వికులు, మీరు ఏమేమి అయ్యిందో అవన్నీ కూడా మీరు కనపరచండి, అది కాడిని మొయ్యండి. అంటే పరలోక రాజ్యపు యొక్క విధులను లేకపోతే కట్టడలను మీరు ఇతరులకు కనపరచాలి. ఎలాగో కనపరుస్తావు? దీనత్వం ఉంటేనే కనపరుస్తా. యేసు ప్రభు అందుకే ఆయన అన్నాడు కదా నిజముగా ఈయన దేవుని ఎవరన్నారన్నమాట? సాతానుడా? ఎవరన్నారు నిజముగా ఈయన దేవుని కుమారుడు అని? లత ఎవరన్నారు? ఎప్పుడన్నారు? పోయి చెప్పండి. సిలువ వేయబడి ఆయన సిలువ మీద వేలాడుతున్నప్పుడు. సో ఎవరన్నారు ఆ మాట? సిలువ వేసిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? నిజముగా ఈయన దేవుని కుమారుడు. ఒకవేళ యేసు ప్రభు తన దీనత్వం కాకుండా శక్తిని ప్రదర్శించింటే అయ్యేది కాదు. గమనించినారా దీనత్వము ఏ విధంగా పనిచేస్తుందో? వారు భూమిని స్వతంత్రించుకుంటారు. మేనిఫెస్టేషన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అక్కడ అది హెవెన్లీ కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అనేది ఉంది. సో మరి దీని గురించి ఆల్రెడీ జకర్యా ప్రవక్త మరి 9:9 ప్రవచించాడు, దాని ప్రకారం అది జరిగించింది. అయితే ఇక్కడ మనం గమనించవలసినది ఏంటంటే సింపుల్ గా చెప్పాలి అంటే సాత్వికం అనేది పోరాటం కాదు, పోరాటం చేయకుండా ఉండడం సాత్వికం. నాకు హక్కులు ఉన్నాయి, నో డౌట్ హక్కులు ఉన్నాయి మనకు. చాలా మంది అన్ని జులూసులు తీస్తున్నారు, మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. కాకపోతే వాళ్ళ జ్ఞానంలో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి నియమాలు ఏంటంటే లోక నియమం ఏం చెప్తుందంటే నువ్వు ఏదన్నా సాధించాలి, నువ్వు జయించాలి అంటే నువ్వు పోరాడాలి, నువ్వు జయించాలి, దానిని
స్వతంత్రించుకోవాలి. ఇది లోక నియమం. కానీ పరలోక రాజ్య నియమం ఏమిటి బాబు? కిందికి వెళ్ళు, కిందికి. పారాని అనేది అంటే పరలోక రాజ్య నియమం ఏంటంటే పోరాడవద్దు, అది ఓడిపోయినా అని కనిపించినప్పటికీ దానిని స్వీకరించు. తర్వాత అసంతృప్తి కాదు, అది ఎట్లొచ్చింది, అసంతృప్తి ప్రకటించొద్దు. అయ్యో నేను యేసు ప్రభువుని నమ్ముకోవడం వలన నాకు ఇన్ని నష్టాలు అయిపోయినాయి అని అసంతృప్తిని నీవు ప్రకటించవద్దు. ఎందుకు అంటే ప్రకటన గ్రంథం 11:15 ప్రకారము యేసు ప్రభు వారు తిరిగి వస్తారు, తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, భూమిని ఆయన తిరిగి సంపాదించుకుంటాడు. అప్పుడు భూమిలోని ప్రతి శ్రేష్టమైన దానిని ఏమంటాడు, మనము అంటే ఆయన భూమిని స్వతంత్రించుకుంటాడు, లేకపోతే సంపాదించుకుంటాడంటే సంపాదించుకుంటాడు. అలా సంపాదనకు తోడ్పడేది ఎవరు? మనము దీనులు. ఎప్పుడు కొట్లాడేవాడు, ఏం అంకుల్ ఎప్పుడు నువ్వు నన్నే అంటావు, ఏం అంకుల్ ఎప్పుడు మీటింగ్కి రమ్మంటావు అని నన్ను అనేవాడు దీనత్వం కలిగి ఉండాడు. కాబట్టి ఆయన హెల్ప్ చేయలేడు అనమాట. అనుకుంటాడు నేను హెల్ప్ చేస్తున్నా దేవునికి. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఎవరైనా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు అనుకోండి, కొంతమంది అన్ని కూడా సమకూరుస్తుంటారు. నీళ్లు పెట్టే వాళ్ళు ఉంటారు, టెంట్ వేసే వాళ్ళు ఉంటారు, చైర్లు వేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా పాలుభాగస్తులే ఆ మీటింగ్ సక్సెస్ కావడానికి. అదే విధంగా యేసు ప్రభు వారు భూమిని స్వతంత్రించుకోవాలి, తిరిగి సంపాదించుకోవడానికి ఆయనకు కావలిస్తే తన శక్తిని ఉపయోగించి సంపాదించుకోవచ్చు. కానీ అలా చేయలేదు. నేను దీనుడిగా ఉండి లోకానికి ఎట్లయితే మార్గం ఏర్పాటు చేసినారో మీరు కూడా దీనులై ఉండి లేకపోతే సాత్వికులై ఉండి ఏం చేయండి, నాకు తోడ్పడండి, నాకు సహాయం చేయండి. మీరు ఆ సహాయం చేస్తారు కాబట్టి నేను పరలోక రాజ్యాన్ని స్థాపించినప్పుడు, 1000 ఏళ్ల పరిపాలన స్థాపించినప్పుడు మీరు చేసిన దానికి, మీరు చేసిన సహాయం ఉట్టినిపోదు. మీరు ఏమి విత్తుతారో అది కోస్తారు. కాబట్టి మీకు కూడా రాజ్య పరిపాలనలో ఏముంటది, భాగస్వామ్యం ఉంటది. నువ్వు ఎంత నాకు సహాయం చేస్తావో అంత భాగ్యస్వామ్యము నీవు పొందుతావు. ఓకే, సరే. అందుకే కీర్తన 22లో కూడా ప్రభు 22వ అధ్యాయం కీర్తనలో యాక్చువల్లీ ప్రభు యొక్క శ్రమల గురించి చెప్పబడింది. కానీ 26వ వచనంలో 22వ అధ్యాయం 26వ వచనంలో సాత్వికుడు లేకపోతే దీనుడు తృప్తి పొందుట అక్కడ రాయబడింది. అదే అండి, దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు. అదే అంత అసంతృప్తి నీవు వ్యక్తపరచకపోతే ఒక దినేవు నీవు సంతృప్తిని వ్యక్తపరుస్తావు. ఏమంటారు, ఒక స్టోరీ ఏంటి అంటే ఒక మనిషి చాలా ఫేమస్ అయిపోతాడు. మనుషులందరూ ఆయన చూసి బాగా పొగుడుతారు, చాలా ధనవంతుడు అయిపోతాడు. అయితే ఆయన అలాని కావడానికి కారణము తన స్నేహితుడు. తన స్నేహితునికి ఉండడానికి ఇల్లు ఉండదు, సరైన ఇల్లు ఉండదు, తినడానికి సరైన తిండి ఉండదు. వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులన్నీ కూడా దాచిపెట్టుకొని ఏదో చేసుకుందాం అనుకున్నప్పుడు స్నేహితుడు వచ్చి, అరే నేను పోవాలనుకుంటున్నాను పలానా స్థలానికి, అక్కడ పోయి నేను పని చేయాలనుకుంటున్నానంటే తను దాచుకున్న డబ్బు స్నేహితునికి ఇచ్చి వాళ్ళమ్మ అతనికి కట్టించిన కొద్దిపాటి అటుకులో ఏదో స్నేహితునికి ఇస్తే వాడు ఆ డబ్బు పెట్టుకొని ట్రైన్లో టికెట్ తీసుకొని అటుకుని తింటూ ఒక మంచి పట్టణానికి వచ్చి అక్కడ మెల్లిమెల్లిగా సక్సెస్ఫుల్ అయ్యి ప్రపంచం అంతా ఆయనని తెలుసుకునేంత పెద్ద గొప్పవాడైపోతాడు. అప్పుడు అందరూ ఆయనను ప్రశంసిస్తుంటే ఆయన ఏమంటాడు, ఇవాళ నేను ఇది చేసుకోవడానికి కారణం, ఈ స్థాయికి నేను రావడానికి కారణము ఆనాడు నా స్నేహితుడు నాకు చేసిన సహాయం. ఇవాళ మనము ప్రభువుతో ఏకీభవిస్తే రేపు
మనము అంతకంటే శ్రేష్టమైన ఒక బహుమానము పొందుతాం. అందుకే మన పిలుపు ఎలాంటి పిలుపు? ఉన్నతమైన పిలుపు. ఇంతకుముందే చదివినాం, మర్చిపోయినాం. ఉన్నతమైన పిలుపు. మనకు ఒక గురి ఉంది, అది పోవాలంటే, ఆ గురి చేరాలంటే దీనత్వము ఎంతో అవసరం. ఒకవేళ మనం హెబ్రీ 2:7 ప్రకారము మరి దేవుడు సృష్టి యావత్తును సృష్టించింది మనము దానిని పాలన చేయడానికి, రూల్ చేయడానికి. కాబట్టి ఒక దినం ఏమైపోతుందంటే, ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? లెక్క తీసుకుంటాడు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర లెక్క తీసుకున్నప్పుడు ఎవరు ఏం చేసినారో వాళ్ళకు అంతంత బహుమానం వస్తుంది. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం 17 నుండి 19 వరకు మనం ఒకసారి చదివి మనం ముగిద్దాం. అతడు నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, దుఃఖంలో పడి ఇతరుల కొరకు గురించి పట్టింపు కలిగిన వాడిగా నువ్వు నమ్మకంగా ఉంటివి, దీనత్వము విషయంలో, సాత్విక విషయంలో నీవు నమ్మకంగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద నీవు అధికారి అయి ఉండు. ఈ భూమి మీద నేను రాజ్యాన్ని స్థాపించినప్పుడు నాతో పాటు నువ్వు కూడా రాజ్యం ఏలుతో. ఎలక్షన్ అక్కర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికో డబ్బులు ఇచ్చేసి ఓట్లు వేయించుకునే అవసరం లేదు. శాంతి సమాధానాలతో, నీతి నియమాలతో కూడిన ఒక రాజ్యము స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండి అప్పుడు ఎవరు కూడా వేలైతే వీడు కరప్టెడ్ అనడానికి వీలు లేదు. అలాంటి ఒక స్వచ్ఛమైన ట్రాన్స్పరెంట్ స్థాయిలోకి నేను నిన్ను తీసుకొని వస్తున్నాను. దీని గురించి ఎవరైనా ఇది చేయగలరు అంటే ఎవరైతే రక్షింపబడినారో వారు మాత్రమే. అందుకే సంఖ్యాకాండము 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. మళ్ళా ఇక్కడ గమనించండి, సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున, అంటే సూర్యుడు ఉదయించాలి. నెంబర్ 1. ఎవరు అక్కడ ఇది పాగా వేయాలి? యూదా పాలెం. అంటే యూదా పాలెం అంటే వారికి కేటాయించబడిన స్థలంలో యూద గోత్రానికి చెందిన వాళ్ళు ఏం చేయాలంట? అంతకుముందు ఏమో ఎత్తాలంట, ధ్వజము ఎత్తాలి, కనిపించాలి. ధ్వజం అంటే ఏంటి? స్తంభం. ఇంగ్లీష్ లో ఏమైనా ఉంది? ధ్వజం అంటే ఏంటి? జెండా. యూదా అంటే స్తుతి. రక్షింపబడి ప్రతి విషయంలోనూ కూడా స్తుతి చెల్లించేవారు. బిర్యానీ ఇచ్చిన ప్రభా నీకు వందనాలు, ప్రభా నాకు పచ్చడే పెట్టేవి ఎందుకు, అక్కడ వందనాలు లేవు. అట్లా కాదు. కీడైన, నష్టమైన, సుఖమైన, సంతోషమైన, దుఃఖమైన అన్ని విషయాలలో కూడా ప్రభువును స్తుతించేవాడు. వాడు ఎక్కడ ఫేస్ చేస్తాడు? తూర్పు. ఏంటి? సూర్యుడు ఉదయించే స్థలం. సో నీతి సూర్యుడి యొక్క వెలుగును పొందే విధానములో ఉండి అన్ని విషయాలలో ప్రభువుని స్తుతించేవాడు నిజమైనటువంటి దీనత్వము కలిగిన వాడు. అర్థమవుతుందా? అలా ఉన్నవాడు పరలోకమును ఏం చేస్తాడంట? స్వతంత్రించుకుంటాడు. పరలోకమును స్వతంత్రించుకున్నప్పుడు పరలోకము నుండి భూమిని కూడా మనము స్వతంత్రించుకుంటాం. కాబట్టి ప్రభువు చెప్పింది ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. కాబట్టి మనం కూడా ప్రభువుకి అన్ని విషయాలలో ఆయనతో ఏకీభవించి, మనకు నష్టమైనా సరే, కష్టమైనా సరే, ప్రభుత్వ అన్ని విషయాలలో మనం ఆయనకు ఏకీభవించడం ద్వారా మనం కూడా, అది నిత్యత్వానికండి, నాట్ ఓన్లీ 1000 years, ఐ విల్ కంటిన్యూ అనమాట. అర్థమైందా? సో ప్రభు విషయంలో మనకు వివేచన, మనోనేత్రములు వెలిగించబడాలి, దీనులుగా ఉండాలి, సాత్వికులుగా ఉండాలి, దుఃఖపడేవారుగా ఉండాలి. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ ఏంటి? 6వ వచనం ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు
ధన్యుడు. సో నీతి అంటే ఏంటి, నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఏంటి, ప్రభు చిత్తం అయితే వచ్చే నెల చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ బ్రదర్, ఎన్నో ఆత్మీయ సత్యాలను తీసుకొచ్చినందుకు. అనౌన్స్మెంట్ చేసుకోకముందు సాక్ష్యాలు ఏమన్నా ఉంటే చెప్తే. ఈ 5 రోజులు దేవుడు నాకు చాలా పెట్టుకుంటారే ఆ కార్యం జరగకపోతే మీ మధ్య రోజు నేను బయలుదేరి ఆఫీస్ వెళ్ళేటప్పుడు ఇంట్లో అన్ని కాసాయి నేను కూడా ఒక ఎప్పుడైనా గ్యాస్ అని చెప్పి నేను వెళ్ళాను. ఆ వెంటనే ఏదైతే కారణం అది నేను నమ్మకం వేసి కూర్చున్నాను. సడన్గా గుడిలో మరోసారి ఎప్పుడైతే ఉండవలసిన ప్లేస్ ఉన్నానో ఆ కార్యం చూసింది. ఆయన కలిగారు సో అలా నేను కలిసి ఒక అలా దేవుడు నాకు ఎంతో తెలియదు కానీ అలా వ్యక్తిగా వినపట్టలేదు బ్రదర్. అందరికీ వందనాలండి. మనకి బలవర్తమానం దేవుడు హెచ్చరించిన సంగతి అంటే ఆయన కాబట్టి బయటకు తీసుకెళ్ళలేదు. అప్పట్లో దేవుడు సువార్త వెళ్ళడానికి ఇష్టం చూపించకపోయినా బలవంతంగా వాక్యం మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వాక్యం అందించేవారు. అయితే నాకు తెలిసి ముందుగా ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థనని నేను అయిపోయినా ఎన్నోసార్లు తప్పించుకున్నా ఆఖరికి ఆవిడ వాక్యం చెప్పినప్పుడు నాకు పనిచేస్తుంది. నేను అంగీకరించిన కొత్తలో ఆవిడ నాకు చెప్పింది ఏంటంటే, మనము స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో జాయిన్ చేయడానికి పిల్లలు జాయిన్ చేయడానికి వాడు ఇష్టపడరు, బలవంతంగా పట్టి తీసుకెళ్ళి కూర్చోబెడతాం కదా వాళ్ళు చదువుకోవాలని. అలాగే మేము కూడా శివార్తీయుగా ఇష్టపడకపోయినా బలవంతంగా చెప్తాము దేవుని వాక్యం సరిగ్గా పనిచేస్తుందని. అది నాటబడింది. నేను అప్పటి నుంచి అవును ఎవరైనా ప్రేయర్కి వస్తారంటే వాళ్ళు తీసుకెళ్ళాలని నా మనసులో నాటుతుంది. అప్పుడు మన గౌరవంగా కలిసేయటం అలా ఉండేది. ఇప్పుడు ఇంకా పరిస్థితులు ఎందుకు తిరగటానికి కూడా ఓపిక లేదు. అనుకున్న పరిస్థితిలో దేవుడు ద్వారా చాలా మందిలో మార్నింగ్ ప్లేస్ ఏర్పాటు చేశాను. మార్నింగ్ ప్రేయర్